రైట్ సార్, ఇంకొక స్పోర్ట్స్ ఐటెం చూద్దాం. బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నప్పటికీ కూడా పతకాల వేట ఎందుకు కొనసాగట్లేదు? అండ్ ఒక 4వ పతకం వస్తుందని చాలా ఆశించారు, కానీ ఎందుకు ఆశించిన రీతిలో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించలేకపోయారంటారా? పారిస్ ఒలింపిక్స్ మనకి పెద్ద కలిసి వస్తున్నట్టు ఏమో కనిపించట్లేదండి. ఇప్పటిదాకా కేవలం 3 పతకాలు మాత్రమే వచ్చాయి. షూటింగ్ లో వచ్చినాయి అవి. దాంట్లో 2 మను బాకర్ సంపాదించారు. అయితే లాస్ట్ టైం 7 పతకాలు వచ్చాయి. ఆ 7లో పివి సింధు గారి పథకం ఒకటి ఉంది. పివి సింధు నిష్క్రమించాల్సి వచ్చింది. నిన్న బ్యాడ్మింటన్ లో యాక్చువల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు. బ్యాడ్మింటన్ లో లక్ష్య సేన్ మొన్న యాక్సెల్సన్ తో డెన్మార్క్ క్రీడాకారుడు యాక్సెల్సన్ తో త్రుటిలో యాక్చువల్లీ వచ్చే మ్యాచ్ పోయింది. ఫస్ట్ సెట్ లో 17-20 అప్ లో ఉండి కూడా పోయింది. అది చాలా విచారకరమైన విషయం. చేతికి అందిన పథకం అది నిన్న బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన మ్యాచ్ లో కూడా పాపం లక్ష్య సేన్ రాణించలేకపోయాడు, ఓడిపోయాడు. ఇట్లా బ్యాడ్మింటన్ లో పోయింది. మనకి బాక్సింగ్ లో మన నిఖత్ జరీన్కి రావాల్సిన కొన్ని అది పోయింది. అయితే ఈ రోజు మనకి బాధ కలిగించే అంశం ఏంటంటే, మనము ఆశించిన క్రీడల్లో రాలేదు కాబట్టి కనీసం లాస్ట్ టైంలో లాగా కనీసం 7 వస్తాయా, పథకాలు రావా అనే పరిస్థితికి వచ్చాం. ఇవాళ 3తో ఆగిపోయాం. అయితే ఈ రోజు జావలిన్ రౌండ్స్ స్టార్ట్ అవుతాయి. అట్లే హాకీ జట్టు ఒకటి మన జాతీయ క్రీడ లాంటి హాకీ జట్టులు మాత్రం మనకి కాస్త ఆనందదాయకమైన పరిణామము. పెనాల్టీ షూట్అవుట్ లో మనము మన గ్రేట్ బ్రిటన్ ని ఓడించి సెమీస్ లోకి వచ్చాం. ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ జర్మనీతో ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఆశ ఎవరంటే జావలిన్ త్రో ఒకటి, హాకీ ఒకటి, ఇంకా 2-3 చిన్న ఆటలు ఉన్నాయి. మన మెయిన్ స్టే బ్యాడ్మింటన్ లో వస్తే మనకు అది రకమైన తృప్తి ఉంటుంది. అది రాకపోవడమే కొద్దిగా క్రీడాకారులకి, క్రీడాభిమానులకి ఆందోళన కలిగిస్తుంది, నిరాశ కలిగించింది. అంటే స్వర్ణం రాకపోయినా కాంస్యమైనా వస్తుందేమో. ఇది యాక్చువల్లీ నిన్న బ్యాడ్మింటన్ లో లక్ష్య సేన్ ఆ స్టేజ్ కి రావడం చాలా గొప్ప విషయము. అది కూడా రాలేదు. నిన్న మన తెలుగు క్రీడాకారిణి ఆకుల శ్రీజ ఉన్న ఒక ఈవెంట్ జరిగింది. టీమ్ ఈవెంట్ స్టార్ట్ అయింది. నిన్న టేబుల్ టెన్నిస్ లో వాళ్ళు క్వార్టర్ ఫైనల్ కి వచ్చారు. క్వార్టర్ ఫైనల్ లో డ్రా కూడా చాలా గట్టిగానే ఉంది. ఏం జరుగుతుందో చూడాలండి. కనీసం 1/2 డజన్ పథకాలన్నా ఈసారి వస్తే బాగుంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్రీడల మీద చాలా శ్రద్ధ పెట్టి ఖేలో ఇండియా అని, ఒలింపిక్ పోడియం అని కొన్ని స్కీమ్స్ పెట్టారు. మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఉంది సార్. ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. ఈసారి చాలా బాగుంది. ప్రధానమంత్రి వాళ్ళందరితో, క్రీడాకారులందరితో వెళ్ళేటప్పుడు సమావేశం అయ్యారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పథకాలు మనకు వస్తే కొంత ఎంకరేజింగ్ గా ఉంటుంది క్రీడలకి అని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, వివిధ అంశాలపైన మీ వివరణ, విశ్లేషణ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.